చికెన్ మండీని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. చికెన్ మండీ బిర్యానీ చేయడానికి మెయిన్గా ఈ మసాలా పౌడర్ అయితే చాలా అవసరం. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న అన్నీ కూడా యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి. దీన్నే చికెన్ మండీ మసాలా అంటారు. ఇంకా ఈ మసాలాని ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మసాలాను కూడా ఇంకా చికెన్ ని ముందుగానే ఘాట్లు పెట్టుకొని ఉంచుకోవాలి. ఇంకా మంచిగా పట్టించాలి. పట్టించి ఒక 1 అవర్ అన్న 2 అవర్స్ అన్న ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. దుబాయ్ కునాఫా చాక్లెట్ వీడియోకి అయితే మంచి వ్యూస్ వచ్చినాయి. ఇంకా ఎవరైనా చూడకుండా ఉండంటే ప్లీజ్ చూసేయండి. ఈ మండీ బిర్యానీ చేసే ప్రాసెస్ అయితే చాలా పెద్దది. ఒక్కరి వల్ల అస్సలకే కాదు, ఎవరైనా ఒకరి హెల్ప్ తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. అందుకని నేను మా ఆయన కలిసి చేశాము. ఇంకా రైస్ కోసం అయితే బాస్మతి రైస్ని అయితే నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత చికెన్ని బయటకు తీసేసి ఇంకా ఒక గిన్నెలో వాటర్ పోసి దాన్ని మంచిగా మరిగించాలి. ఇంకా ఆ తర్వాత ఆ పైన ఇలాంటి ఒక జల్లి గిన్నె పెట్టేసుకోండి. ఇంకా స్టీమ్ పైన మంచిగా ఉడికించుకోవాలి. కంప్లీట్గా ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆ తర్వాత దీన్ని ఆయిల్లో మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మండీ మసాలాని కొద్దిగా పక్కకు పెట్టుకొని ఇప్పుడైతే ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. ఇంత ముందుకు చికెన్ బాయిల్ చేస్తున్నప్పుడు దాంట్లో కిందకైతే వాటర్ వస్తాయి కదా, ఆ మసాలా వాటర్ అంతా కూడా ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసాక దాంట్లోకి నిమ్మరసం అయితే వేసుకోవాలి. ఇంకా ఇది మంచిగా మరిగిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా రైస్ అయితే ఉడికిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇంకా మనం ఫ్రై చేసుకున్న పీసెస్ వేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, ఇంకా నెయ్యి వేసుకోవాలి. లైట్ గా ఫుడ్ కలర్ కూడా వేసాము. ఇంకా మీ దగ్గర బొగ్గులు ఉన్నట్టయితే వాటికి కొంచెం నిప్పు పట్టించేసి చిన్న గిన్నెలో వేసి ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసి మూత పెట్టేశారనుకోండి, ఆ ఫ్లేవర్ అంతా కూడా బిర్యానీకి పట్టేస్తుంది. చాలా బాగుంటుంది. మా దగ్గరనైతే లేకుండా ఇంకా మేమైతే ఆ స్టెప్ అయితే మిస్ చేసాము. అయినా కూడా బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. అన్నీ వేసి ఇంకా మూత పెట్టేసి ఒక 4 మినిట్స్ అలా దమ్ చేసుకోవాలి. బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. బయట తినే మండీ బిర్యానీ కంటే ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ అనిపించింది. అంత టేస్టీగా వచ్చింది. వీడియోని లాస్ట్ వరకు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఏం బిర్యానీ చేయాలో కామెంట్ చేసేయండి. మండీ బిర్యానీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు పక్కాగా ఈ వీడియోని లైక్ చేయండి.